అందరికీ నమస్కారం. సీతక్క స్విట్జర్లాండ్ వచ్చిన సందర్భంగా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక చిన్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సీతక్కతో చిన్న Q&A. స్విస్ పిల్ల. సీతక్కతో స్విస్ పిల్ల. ఓకే అక్క, వెల్కమ్ టు స్విట్జర్లాండ్. ఎట్లున్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? మేము బాగున్నాము. స్విట్జర్లాండ్ ఎలా ఉంది? తెలుగు వాళ్ళందరూ ఇక్కడ కనబడుతున్నారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది. స్విట్జర్లాండ్లో కూడా మనోళ్ళు చాలా అద్భుతంగా పని చేస్తున్నారని అనిపించింది. అవును. ఇక్కడ మీరు ఎక్కడైనా వెళ్ళారా బయటికి? రెయిన్ఫాల్, బ్లాక్ ఫారెస్ట్, లూజర్ 3 ప్లేసులు చూసారా? ఏది బాగుంది అన్నిటికంటే? రెయిన్ఫాల్ బాగుంది. రెయిన్ ఫాల్స్ చాలా బాగుందా? ఇక్కడ అందరికీ చాలా ఫేవరెట్ ప్లేస్ కూడా రెయిన్ ఫాల్సే. అవునా? ఓకే. సో ఇక్కడ ఇందాక మీరు మాట్లాడుతుంటే మీరు కొన్ని ఫుడ్స్ ఏవో ట్రై చేశారు కదా, ఇక్కడ మీకు ఏది నచ్చింది అన్నిటికంటే? అది మన దగ్గర తెలంగాణలో పల్లి లాగా ఏంటి ఇక్కడ కనబడ్డది. అదే అది అది మరోని హైజా మరోని అంటారు. అంటే ఇక్కడ చలికాలంలో వేడిగా ఇస్తారనమాట. అది నేను అది చూసినప్పుడు పల్లికాయ గుర్తుకొచ్చింది. అది తింటే చాలా అద్భుతంగా మన దగ్గర ఏమంటారు ఈత చెట్ల గేగులు వస్తాయి, అది ఒలుసుకొని తిన్నట్టు అనిపించింది నాకు. బాగుంది. బాగుందా? ఏదైనా న్యాచురల్ ఫుడ్ అంటేనే ఇష్టపడతాను నేను ఎక్కువ. అవును. అంటే సహజ సిద్ధంగా దొరికేది. ఆ కాయ మారినా అది మరోని అది బాగుంది. ఓకే ఓకే. ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళని కలిసి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా, అంటే మనం అందరం ఒక కుటుంబంలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఆ ఫీలింగ్ అనిపించింది. మేము స్విట్జర్లాండ్లో ఉన్నామనే ఫీలింగ్ నాకు అనిపించలే. రోజు మన వాళ్ళు ఎవరింట్లో ఒకరింట్లో డిన్నర్ పెడుతున్నారు, ఎంట వస్తున్నారు, ఇక్కడంతా తిప్పిరు ఈ రోజంతా 2 days. ఓకే ఓకే. సో ఇక్కడ స్విట్జర్లాండ్లో 2 days. ఇప్పుడు నెక్స్ట్ మీరు వెళ్ళబోయే నెదర్లాండ్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఉంది. వైటల్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ ఫెలోషిప్ అని 40 కంట్రీస్ నుంచి ఉమెన్ గ్రూప్స్ అందరు వస్తున్నారు. సో ఉమెన్ లీడర్షిప్ గురించి డిస్కషన్ 5 days ఉంది అక్కడ. ఓకే ఓకే. అక్క, మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇక్కడున్న తెలుగు వాళ్ళ ఆడవాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఫస్ట్ క్రమశిక్షణ, ధైర్యము, అదేవిధంగా అంకితభావంతో, ఎక్కడ ఏ పనిలో ఉన్నా అంకితభావంతో డెడికేషన్తో వర్క్ చేసుకుంటే తప్పకుండా ఆడ మగ అని తేడా లేకుండా అందరం కూడా ఎదగడానికి ఒక స్కోప్ ఉంటుంది. అందరూ ఫస్ట్ అయితే ఇంట్లో కానీ బయట కానీ సమస్యలు అనేది తప్పకుండా వస్తాయి. సమస్యలు కష్టాలు మనుషులకు రాకుంటే మానులకు వస్తాయి అని అంటారు మన పెద్దవాళ్ళు. సో కష్టం ఉన్నదని అక్కడే ఆగిపోకుండా దాన్ని దాటేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఒకటే ఫిలాసఫీ ఫాలో అవుతా. గరక అని అంటారు, ఒక గడ్డి. ఆ గడ్డి వరద వచ్చినప్పుడు వంగుతుంది, వరద వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఆ గరక అక్కడే ఉంటుంది. సో మనం కూడా ఆ వచ్చే కష్టాలకు వాటితో కొట్టుకుపోకుండా ఏటికి ఎదిరీదడం అంటారు, లేదా గరకలాగా ఉండడం అంటారు. సో ఏదైనా కూడా సమస్యలు వచ్చిపోతుంటాయి, కానీ మనం మన ముందుకెళ్ళే విధానాన్ని స్టాప్ చేసుకోకుండా మనం లైవ్లో ఉండాలి, కష్టపడాలి. మన పని మనకి ఏదైతే గోల్ ఉంటుందో ఆ గోల్ రీచ్ కావడం కోసం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. అంటారు కదా, నడవ చేత కాకుంటే పాక్కుంటూనేనా రా, లేదా నడుచుకుంటారా, లేదా పరిగెత్తు, కానీ అక్కడే ఆగిపోతే జీవితం అక్కడే ఆగిపోతుంది అనేది. సో మహిళలు కూడా ఆ రకంగా మనల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తారు. అంటే సమాజం మేల్ డామినేషన్ సమాజం కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఆకాశాన్ని కూడా చీల్చుకొని అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నారు ఉమెన్. మన ఇండియాలో మొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ గారు, రాష్ట్రపతులు, ఇప్పుడు ట్రైబల్ ఉమెన్ ఉంది రాష్ట్రపతిగా. సో ఇట్లా అనేక అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాటిని మనం విస్మరించకుండా మన టాలెంట్ ఏంది, మనం దేంట్లో రాణించగలుగుతాం అనేది మనం వెతుక్కుంటూ ముందుకెళ్తే తప్పకుండా ఎక్కడైనా కూడా ఆడవాళ్లకు అన్ని చోట్ల గొప్ప స్పేస్ అనేది ఉంటుంది. చాలా సంతోషం అక్క, ఎంతో మంచి మాటలు చెప్పారు. మరొకసారి స్విట్జర్లాండ్ వచ్చి మమ్మల్ని అందరినీ కలిసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మన తెలుగు వారందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, మీరు అందరూ సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. దేశం దాటి వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చినా కూడా అప్పుడప్పుడు ఇలా కలుసుకొని ఆత్మీయతను, అనుబంధాన్ని కొనసాగిస్తూ కష్టంలో దుఃఖంలో ఉన్నటువంటి వాళ్లకు మన తెలుగు వారందరూ ఒకరికొకరు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.